Mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. ఏదో తేడాగా ఉందేంటి? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కింగ్స్టన్ మూవీ ఇప్పుడే చూసొచ్చాను. ట్రైలర్ ఏంటి, ఇదేంటి, చచ్చిపోయినరా బాబు, ఏంద్రా బాబు ఈ సినిమా. ఫస్ట్ 1 hour అయ్యా మీకు దండం పెడతా, ఒకటి చెప్తా. వరల్డ్ బిల్డింగ్ అంటే గట్టి కొడితే 20 నిమిషాలు చూపించేసేయండి. ఒక సిచ్యువేషన్ ఇది ఇలా ఉంటదని చెప్పేసిన తర్వాత స్టోరీ లోపలికి వెళ్ళిపోండి. గంట సేపు లాగిండి అయ్యా, ఇంటర్వెల్ దాకా ఏమీ లేదు. వీళ్ళ బొక్కల స్టోరీలు ఇళ్ళకి చచ్చిపోతారని ఏదైతే మాత్రం స్టార్టింగ్ ఒక రకంగా బాగానే స్టార్ట్ చేసేయండి. ఓకే, ఇది ఒక ఏరియా, దీంట్లో ఎలా ఉన్నారు, సముద్రంలోకి వెళ్ళిపోతే చచ్చిపోతారు, చేపలు దొరకవు, అంతా ఒక రకంగా బాగానే పెట్టుకున్నారు. 40 years బ్యాన్ అని ఓకే 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 అది అక్కడితో ఆగిపోయింది. అక్కడ నుంచి ఇంకా నానుస్తాడు రా బాబు, అసలు అక్కడ ఏమీ లేదు పెట్టడానికి. సముద్రం లోపలికి వెళ్ళిపో, అక్కడ నుంచి అడ్వెంచర్ స్టార్ట్ చేయి. ఇలాంటి సినిమాలో అడ్వెంచర్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. దీంట్లో ఏం నానుస్తాడంటే చచ్చిపోయినా చూడలేక మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఈగలు దోమలు దోలుకోవడానికే ఉంది. ఎందుకు యూజ్ కాలేదు సినిమాలో, వేస్ట్ ఆఫ్ టైం. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మధ్యలో పాటలు వస్తా ఉంటాయి. ఒరే ఏంటి మీరు సినిమా స్టార్ట్ చేయండి, పాటలు ఎందుకు వస్తున్నాయి మధ్యలో? స్టోరీ లేదు, ఏమి లేదు, క్యారెక్టర్స్ అన్ని 1 note లో నడుస్తా ఉంటారు, ఎమోషన్ క్రియేట్ చేద్దామంటారు, అది క్రియేట్ కాదు. అనవసరమైన పాటలు ఎందుకు వస్తున్నాయి ఇలాంటి సిచ్యువేషన్ లో? ఎంత సరేరా బాబు, ఫస్ట్ హాఫ్ అంతా కష్టపడ్డాక ఇక సెకండ్ హాఫ్ లో అయినా కానీ పాయింట్ కి వస్తాడా అంటే మాత్రం అక్కడ నుంచి ఇక బ్యాక్ స్టోరీ అంతా రష్ గా చెప్తా ఉంటారు అనమాట. విజువల్స్ మాత్రమే సెకండ్ హాఫ్ లో కొన్ని షార్ట్స్ బాగున్నాయి అంతే. సినిమాటోగ్రఫీ విజువల్స్ సెకండ్ హాఫ్ లో తప్ప మిగతా అంతా కూడా బొక్క, ఏమీ లేదు. బుగ్గ సినిమా అనిపించింది నాకైతే మాత్రం. దీని ట్రైలర్ చూసి నేను థియేటర్కి వెళ్ళిన నేను బుగ్గగా అయిపోయాను అనమాట. అంత దారుణంగా సినిమా. అంకుల్ కాలిందా? నథింగ్, ఏమవ్వలేదు. ఆ పర్ఫార్మెన్స్ ఏంటో, వీళ్ళు రాసుకున్న రైటింగ్ ఏంటో, మ్యూజిక్ అస్సలు సెట్ కాలేదు. అండ్ జీవి ప్రకాష్ ఓకే పర్లేదు ఏదో అనిపించింది. దివ్య భారతి మ్యాన్ సీరియస్లీ ఆమె సినిమాలు ఉండడానికి పాయింటే లేదు, అసలు ఏలే లేదు. ఆ క్యారెక్టర్ కి వెయిట్ లేదు, ఆమె ఉండడానికి కూడా ఏది లేదు. ఇంతసేపు నాంచడం కదా అని చెప్పేసి ఒక బంగారం అని చెప్తాడు, అదని చెప్తాడు, లాస్ట్ ఏదో ఇచ్చినట్టు ఇచ్చిండు తప్ప అంత ఆగమాగం చేసిన ఈ సినిమా. దయ్యాలు, బంగారం, సముద్రం ఒక మిత్ అండ్ ఆల్సో దీని చుట్టూ క్రియేట్ చేసిన వరల్డ్ బిల్డింగ్ తోటి ఒక గొప్ప అడ్వెంచర్ మూవీ ఈజీగా రాయొచ్చు. రాశారు కూడా అనుకోవచ్చు ఒక రకంగా, లైక్ వీళ్ళు తీసుకున్న సిచ్యువేషన్ చూసుకుంటే. బట్ దాన్ని ఎగ్జిక్యూషన్ లో మాత్రం కల్లిం బిల్లింగ్ చేసారు. అసలు ఏది దేనికి సరిపోదు, ఒక ఎమోషనల్ వెయిట్ ఉండదు, అనవసరమైన రచ్చ జరుగుతూ ఉంటది. ఈవెన్ దయ్యాల ఎపిసోడ్లు ఏవైతే ఉంటాయో అవి కూడా సరిగా పిక్చరైజ్ చేయలేకపోయారు కదా. వచ్చిందే దానికోసం నేను, అవి కూడా సరిగా పిక్చరైజ్ చేయకపోతే ఇంకా నేను వచ్చేందుకు, ఇంకా ఈ బొక్కల సినిమా చూసేందుకు నాకు ఫీలింగ్ వచ్చిన. Social conscience. You have civic sense. Come here. Come here. Come here. You stupid fellow. ఇంకా క్లైమాక్స్ లో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, దాంతో సెకండ్ పార్ట్ అని చెప్పిండు ఒకటి. అమ్మా సాలయ్యా ప్లీజ్ అయ్యా ఆపేయండి అయ్యా, నా వల్ల అయితే కావట్లేదు అయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా అని ఫీలింగ్ వచ్చేసింది అనమాట నాకు. ట్రైలర్ వాజ్ రియల్లీ గుడ్. అది చూసి వెళ్దాం అనుకున్నా, చూశాను, వెళ్ళాను, ఆగమాగం అయిపోయాను. నా వల్ల అయితే కాలేదు. మీరు చూడాలనుకుంటే మాత్రం మీ ఇష్టం, చూసేసేయండి. దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ కింగ్స్టన్. అమ్మ బాబాయ్ దారుణం భయ్యా. ఈ థాట్స్ మీరు చూసారా, చూడాలనుకున్న కింద కామెంట్స్ లో చెప్పండి. దీనికంటే ఎస్వీఎస్సీ రిలీజ్ పోయినా బాగుండదేమో. ఈ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలిసి అందరూ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.